మేమే అనుకుంటే మాకు అవసరం మళ్ళక్క కట్టెలమ్మి కావు చికెన్ తెల్లట. ఇగో కట్లు బాగా అయినాయి, 2-3 మోపులు అయినాయి. ఒక మోపు ఎత్తుకొని 1 కిలో చికెన్ తీసుకురా, బిడ్డ ముగ్గురం వండుకొని తిందాం గట్టిగా అంటే అని చెప్పిన. నేను పోను నువ్వు పోనని ఇట్లా శంకర పిల్లలు మీరు ఎగురుతున్నారు. చెప్పుర్రి సన్నారు సోని నేనా చూసినాక అనుకున్నాను అబ్బా కలిసి చెప్పి అందరి ఇదొడ్డు ఉన్నాయవ్వ, అందరు ఇదొడ్డు గద్దరు కడ లేని పూలలు మేము అట్లా పెట్టే కూర్చుకున్నాం మా ఇంట్లో పెట్టుకున్నాం. పని చేసిన నాకు అంటున్నారు, తమ్ము కత్తురావా చూడు రావా ఎవరైనా పుల్లలు అంటున్నారు. ఇగో ఇరిసి చూపిస్తున్నా చూడు, ఇగో పుట్టుకు ఇగో చూడు రావా. మరి మీరు లేకపోతే రా చుట్టూ ఇగో చూడు రావా, ఇగో లేకపోతే ఇగో చూడు రావా ఎట్టున్నాయి. ఇగో పుట్టుకు కాదు అవి ఎట్లా తెచ్చినా ఎట్టిగా ఇగో నీకు ఇరత్త సూరత్కు బండి వచ్చినట్టున్నది. టక్కు బండి అవో కట్టున్నది, నా కారు ఉన్నది. ఆపే చెప్పుడు చేస్తాడు కాదా చేటోడు కాదా గిట్టించింది కావాలి నాకు కొత్త ఉంటే అవ్వలు కడుపు పెట్టుకుంటే గిట్టిస్తే బిత్తిరి చూస్తున్నారు. పూతకు కాయలకు మిరికింత కాయలు సేపటి చేపరా అంత చెత్త ఉంటుంది. అవ్వలు గింత పని చేయంగా గడొక కాయ చెప్తామని అవ్వకు అబ్బో కొట్టు చూడు అవ్వ గింత కాయ తెంపుకొని ఇస్తలేదు చూడు ఉంటాయి మామిడికాయలు. దాని మీద నూకుదాం, మల్లక్క మీద నూకుదాం. సారీ మంచిది కట్టె పడుతుంది కానీ కట్టె పడుతుంది అవ్వలు కట్టె పడితే దాన్నే కొట్టి పియ్యు నూకుతున్నాయి. ఇగో ఆడకెళ్ళి ఇంకా అవ్వ చూడేదో ఈడ కదండి ఆడంటది ఆడగదండి ఏదంటది ఇదేనా లెక్క. ఆడదాని బొగ్గులు ఎక్కువ సంచలే బొగ్గులు అనుకుంటే పైసలు వస్తాయి. చూడు రావు బొగ్గులు ఏదైనా అమ్ముకుందామే అంటది. అవ్వ అన్ని అమ్ముకుంటే గింత కూర తెస్తుంది. నేను చూపిస్తా ఒకరు మీకు గింత తెస్తుంది. ఆడోళ్ళు ఎవరమ్మ తెల్లారేసి తీపి పొయ్యిల పూలు ఎత్తుకోసుకొని అంత నూకేసుకుంటే లెక్క. అబ్బో గాడికి వేరే ఒక పని చేయగా అయిపోయినా గాడిలో వేరంగా మేము గాడిలో పట్టు పక్క పట్టిస్తాయి. ఏం పట్టిస్తావు మమ్మల్ని పక్క వెళ్ళంగా దుమ్ము రేపుతున్నారు. నీళ్ళు చూకు పడగండి. ఏమైనా అబ్బా నడమడుతుంది చల్ల చెంపులు వస్తున్నాయి. చక్కెర గీడు దాకా నూకేసిన మా అమ్మ చూడు. ఎంతసేపు అయింది నూక బట్టి కరెక్ట్ చెప్పురా. మీ అందరికి నమస్కారం. అందరికి నమస్కారం తల్లి. అదేం పండు గుట్లే పడిపోతుంది పడుతుంది. బండారి అత్తున్న పొత్తున్న చిరకల్ల ముక్కడి ఇంకా సామాన్ ఎత్తుకోగా పాట పాడరానని ఏమన్నా ఆడుకుంటా వేసావా. మేము చిన్న చిన్న పోరగల్లం. మీరు చూడు ఏం చేసినా బోర్ వేసినట్టే చేస్తున్నాయి మీరు. నేనేం పోరయ్యలేనే మల్లక్క. అది వెనక పెట్టే మీరక్క ఇక మా సామాన్ అవి ఇది మేము అంట వేసుకుంటాం. ఇక పొయ్యి తేవాలా కుండ తేవాలి. ఇంకా అంట వేసుకుంటాం, కడుపు నిండా తింటాం, దామాల పెడతాం. మా మల్లక్క తిడతా పెడతా అవ్వ. మీరు తిట్టండ్రు పెట్టుర్రి, మాకు తిట్టుర్రు పెట్టుర్రి. వాళ్ళు ఏం పెడతారు పాపం తిట్టుడు పెట్టరు. ఇంకా నా మీద ఏడమాను వస్తారు. కూరగాయలతో కదా పని చేపిస్తున్నది, కట్లు పంపిస్తున్నది, అంత నూకిపిస్తున్నది. నా మీద ఏడమాను వస్తారు అవ్వ. మీరు చేయంగా
నాకు వచ్చింది బాగా. అనకుర్రావా కడుపు నిండా పెడుతుంది కడుపు పెడదు అవ్వ కట్లు ఉండే కదా బుబ్బ కూర ఏడిది కట్టెలు లేని బువ్వ కూర అట్లా అంటది మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఒక మోబ అమ్ముకరాని రవ్వా అని పట్టే అయిపోకుండా కూర వస్తుంది బిడ్డలు తింటారు కష్టపడ్డారు అని చెప్పిన ఇది అవ్వ ఇది అబద్ధం అయితే కామెడీ చేయరు అయ్యో పావు కిలో గింతే కూర వస్తుంది ఏటకత్తా వింత వస్తుంది నాలుగే ముక్కలు వస్తాయి అవ్వ ఏటకత్తేమో నా దగ్గర తెస్తే అవ్వ 2 వద్దులు తిన్నారు వీళ్ళు గింతే అనుకుంటే తిన్నారు నువ్వు పెట్టినా మేము తిన్నాం చెప్తున్నా ఒకటి ఎత్తది 2 ఎత్తది అన్నీ నేర్చినారు ఏడ నెరిసింది అన్నీ చెప్తారు మాకు అన్ని చెప్తారు కొంచెం కామెంట్ అయ్యారు మా దోస్తులలో నా అన్నదమ్ములు నా అక్కయ్యలు నా పెద్దయ్యలు నా చిన్నయ్యలు నా అల్లుళ్ళు నా బిడ్డలు నేను ముసలైనా మీరు 5 వాళ్ళు ఎదురు కొడతా నా ఇంటికి కడత గుణమట్టే నా బిడ్డ ఎంత మంచిగా ఉన్నాయి మనమరాలు నీకు బిడ్డ అయినప్పుడు నా బిడ్డ కదా పెంచిన దానికి ఏమైనా మన అంతా వెళ్తారు అట్టే నా బిడ్డ అయితే పెద్ద బిడ్డే ఓ చిన్న బిడ్డే తాపది ఇంకేంది మెచ్చుకోరా అట్లా పని చెప్తారా మాకు అట్లా చెప్తుంది రామకృష్ణ సాయం పెట్టుకున్నారమ్మా కాయ పెట్టుకున్నాం కొత్త నెత్తులు వస్తున్నది నేను వస్తున్నా అద్దు ఉండి ఇక అద్దు బస్తా తీసుకొచ్చి ఇక ఉండి ఇక దమ్కత్తుంది అంటున్నావు ఇక కూసాయిగా తీరం పట్టు ఇక తీరం పట్టు అన్న కొత్త కాయ పెట్టు దానికి వస్తుంది కొత్త కాయ పెట్టు బిడ్డ కూరగాయలు మీరు రాకుండా ముందు వేసి పెట్టినా వీళ్ళ మేమే ఎప్పుడు వచ్చినాం ఏం కథ నిన్న పొద్దునాటం ఏంటి అంగడి శుక్రవారం ఉన్నది తెచ్చిందా అంగళ్ళకు ఒక రోజు ముందు తెచ్చుకొని అనుకుంటారా మీరు చెప్పుర్రా కూలర్ అయ్యమంటారమ్మా ఫ్రిడ్జ్ అదే పెట్ట ఫ్రిడ్జ్ లో పెట్టింది చాయ్ పెట్టే దూపు అవుతున్నది మనిషికి నీళ్ళు తగురు ఇప్పుడు నీళ్ళు ఇస్తుందవ్వ చూడుండ్రి ఏమన్నా అంటే థమ్సాప్ అంటది నీళ్ళ పట్టుకొని థమ్సాప్ అంటది చూడుండ్రి అదే గమ్మెడు తాగుతుంది చూడు గట వేద్దాం చాయ్ పెట్టదు సన్నుదా వస్తుంది చాయ్ పెట్టు బిడ్డ ఈ చేత పెట్టి చాయ్కి అన్నీ తెమ్మంటావు మళ్ళీ గుత కూర్చుందాం అనుకున్నా కాయ పెట్టు పని పూర్తిగా అవ్వ కట్టెలు ఏర్పించి నా ముఖం గింత అంత అయింది అవ్వ లేదు నా మొక్కం చూసుకుంటే అవ్వ అబ్బో ఇగో అయిపోయినాయి అబ్బా అయిపోయింది ఇగో నల్ల బంగు కట్ట నల్లమైన తాకులు పెట్టండి ఏది నా మొక్క నా చెమటగా ఆరుతున్నది ఇగో ఇంకా చాయ్ పెట్టాలా 5 రూపాయలు తక్కువ వేయడవ్వ ఈ అద్దం ఈ అద్దం వల్ల 5 రూపాయల కంటే కనబడతారు అవ్వాలి చెప్పు 10 రూపాయలు అవుతున్నాయి 5 రూపాయల అద్దం ఉన్నదే 5 రూపాయలకి ఇస్తా వాళ్ళ 10 రూపాయలు రేపు దుబ్బేమో కొత్త ఒకటి 10 రూపాయల గ్యారెంటీ మాట ఇది నేను తప్పు మైసూర్ సాండిల్ తీసుకురమ్మను ఒక దుబ్బేనా నీకు పే సబ్బు చచ్చిపోటరా పొడి 2 తెస్తా ఇగో మాకు 3 మల్లెపూలు మల్లెపూలా సరే తెస్తా ఇవన్నీ అమ్ముకొని నువ్వు 3 మల్లెపూలు నీ పైసలు రెడీ అయిపోలా కూర బువ్వ కానీ కూర వండుకొని ఆ కొయ్య కూర ఇంత మెంతం కూర బీకుర్రి ఆయన అమ్ముకొని అంటే తీసుకొని వస్తా రేపు మంచిగా చెప్తున్నావా ఇయ్యాల అంత మంచిగా చెప్తుంది అవ్వ మీకు దయ చేస్తాం అవ్వ
మాకు ఇది కొత్త ఎత్తింది. చాయ్ పెట్టే కాయ కానీ ఇది మాత్రం 10 రూపాయలు పడుతుంది. 5 రూపాయలు అని చెప్పింది 10 రూపాయలు. 5 రూపాయలకి ఇచ్చిన బతిలాడంగా అన్నాన్ని కాలు మొక్తా ఇవి అన్నాన్ని కాలు మొక్తా ఇచ్చి 5 రూపాయలకి ఇచ్చు 5 రూపాయలకి ఇచ్చు ఇట్లా చూసుకుంటుంది నా బిడ్డ అని తెచ్చి నువ్వు చూసుకుంటావు కొనే కదా కొనే కదండి. షానబ్బా ఇక పాటు షాయ్ 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 పొద్దుల కదమ్మ తాగిన రవ్వాల మరి ఇప్పుడు షాయ్ పెట్టి మేము కట్లు తీసుకొచ్చినాం మరో తాగు పెడుతున్నారు ఇన్ని తిర పెట్టేది పోతు చెప్పు రవ్వీలకు అవ్వరాల గిన్నె పన్ను వేసుకొని ఇయ్యాల చాయ్ పోతుంది. రోజు వేస్తున్నారు అవ్వ షాయ్ రోజు చేస్తుంది. రోజు పెడుతుంది. రోజు ఒకనాడు పాలు వస్తుంది, ఒకనాడు చాయ్ వస్తుంది, ఒకనాడు డికాషన్ వస్తుంది. ఉన్నది అమ్మ నాయన రంగున్నది రుచిన్నది. నాయన ఇది ఉన్నది ఏమున్నది మజా చిక్కదానం. చిక్కదనం ఉన్నది కమ్మ ఉన్నది నాది తయారు అబ్బా ఎంత కమ్మగా ఉన్నదా. అబ్బా కమ్మ అయింది ముక్కు అందించుకున్నా ముక్కు కంటింది చాయ్ అంటే అంటే ముక్కు చాలా ఉన్నది. ఇక అవ్వ మేము గోపు వండుకుంటున్నాం ఇవాళ. గోపు టమాటానా వీరవా? గోపు టమాట గోపు టమాటానంట మంచి అవుతుంది. ఇదంతా తీసేద్దాం మనం. ఆకులు తీసేస్తే ఇట్లా తీసేస్తే పోతుంది అవ్వ. తీసేయి. తెల్ల ఉన్నది గుడ్డు గుడ్డలు ఉన్నది అవ్వరు గుడ్డు ఎంత నాకు గుడ్లు నాకు బాగా వదిలే గుడ్లు కత్తుంది. సోమవారం గుడ్లు తీసుకొచ్చి మంచి 10 ఎత్తినట్టు మంచిగా మూడేసుకొని అట్లా తీసారా. ఇగో మాకు బొక్క షారు కోడు గుడ్డుది బొక్క షారు ఏ తినది తింట లేకుంటే నీ మీద ఇట్లా వంట. గుడ్లు పులుసు పెట్టి అంటుతేనే గుడ్ల పులుసు అంటుతేనే తింటా నేనైతే. మంచిగా ఒకటిగా మాట్లాడుతుంది. నేను ఏ కూర అంటే తేవాలా ఏదంటే పెట్టాలి వీళ్ళకు ఈ సిగ్గు తక్కువ వాళ్ళకు విన్నారవ్వ ఇప్పుడనే సిగ్గు తక్కువ ఒకళ్ళు గుడ్లు పులుసు కొంత నారు ఇగో సతుకైంది. కొంత బొక్క షారోలో వేస్తే కోడిగుడ్డుది అదొక్క రుచి పడుతుంది కమ్మగా వస్తుంది. అదే పులుసు వస్తుంది ఏ అట్లా కమ్మరా కొంత నారు ఇగో చూడు సప్పు సప్పు కొడతలేదా. నేను సప్ప సప్పగా నాకు కొడుతూ వాళ్ళకి తెలుస్తుంది మంది నాకు తెలుస్తుంది. చెప్పు రవ్వ తెలగా గని కానీ నీళ్ళు తాతి గట్ట గట్ట ఏమైంది బీరక్కంట రాకపోయింది కానీ చేసినావు తాగినావు నోరంతా సతుకు పడ్డదని తాగినావా. ఏమన్నా అంటే చేతులకి ఇట్లా అంకర్రవైనా తొంకర్రవైనా ఏంటని చెప్తారు నాకు. ఇగోనవ్వ మేము గోపు మంచిగా తెల్లగా తెచ్చుకున్నాం కోసుకున్నాం సన్న మీకు ఉడకబెట్టుకుంటున్నాం. నీళ్ళు పోయేందుకు పెడతాయి కొట్టి బండి పడకు కుడబెట్ నీళ్ళు పట్టుకోరకు ఇంకా పట్టుకోరా నీళ్ళు. నీకు నీళ్ళు పట్టుకొస్తా కట్టె పెట్టు పోయిలా అది పెట్టు. ఎప్పుడు ఇదే పని చెప్తారావా నన్ను అండుకో తిను పండు అంటది. కానీ ఇగో నాలుకలు కోరుతుంది మంట పోయింది వాడా ఇంకా నన్ను వేస్తావు చూడు నాలుగేళ్ళు వారం ఇట్లా వారాలి వంట. ఇది ఉల్లిగడ్డ కానీ సార్ నందాని అండు నేను చెప్తున్నా నాకైతే ఆకలి అవుతుంది. కట్లు తీసి దానికి వచ్చింది ఆకలి అవుతున్నది అవి ఆకలి అవుతుంది రోకలి మింగను. ఇంత మంచిగా మంటలు పెడతారు లతం మీద అవ్వ చూడండి తీయమనే నువ్వే సురమంటావు నీ కూర నువ్వు కుండ సురమన్నదా కళ్యామాకయ్యమ్మ గిట్ల వేస్తే మంచిగా వేసావు కళ్యామాక. మరి ఏం చేసుకుంటావు ఇగో కళ్యామాకు చెంచి పాటు 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 అర్రే అర్రే కూర కూర నేను మంట మంచిగా పెడుతున్నా కానీ సోని బీరవ మంట మంచిగా పెడుతుంది అవ్వ. బీరవ మంట మంచిగా పడుతుంది సోనవ మంచిగా పడుతుంది కమ్మది కుమ్మల వండుతుంది. కానవ్వా కుమ్ములు ఎట్లా అంటారు కుమ్ము అంటే ఏంది అవ్వ నాకు తెలుస్తుంది కుమ్ము అంటే. కుమ్మ అంటే ఏంది? కుమ్ము అంటే ఏంది ఏంది
కుమ్మంటే ఏంది చెప్పు ఎచ్చా. కామెంట్ చేయుర్రి కుమ్మంటే ఏందో ఓ మాస్కట్ రగ్గులు ఎచ్చ కప్పుకుంటాంటారు గవ్వే కుమ్మంటే నేను అట్లా కుమ్మి అవి ఇవి అనుకున్నా గుమ్ములు లేవు గుమ్ములు సటుకుమండు అట్లా గుమ్ముల సటుకు కుమ్ముల వాడినంటే నేను మరి కాదే గుమ్ముల సటుకు అట్లనా గుమ్ముల సాటు కదా గుమ్ములు గుమ్ములు అప్పుడు ఎరకట్లా మేము అట్లు తెచ్చుకోవడానికి పోసుకుంటుంటివి ఇగో పసుపు టమాటాలు ఉప్పు డబ్బా ఉప్పు ఏమంటావా వేయి ఇగో ఉప్పు నక్కేసుకోండి ఇష్టమైతే బాగా ఉప్పు వేసింది నా కొలతలు తెలిసినాయి నాకు కొలతలు నా తెలుసా? కొలతలు తెలిసినాయి అవ్వ గచ్చండి అనుకున్నాకు తండం 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 తండితే మాకు ఎక్కనా మాకు కాళ్ళు ఎక్క ఇగో గోపు ఉడకబెట్టుకున్న గోపు అటు బజ్జీ పోసుకుంటేమి గొప్పుతో ఇది మీద వేయి, ఇది వేయకు. మంచిగా నీళ్ళు అంపేసినాక నీళ్ళు ఉంటాయి అవ్వ చెప్పురు జరము బీరవ్వకి ఇది కట్టబెట్టానే మంచి చిరుకని తీసుకోవాలి కట్ట ఒకటి దోషించుకోవాలి మంచిగా ఎట్లా ముందుగా కారం ఎత్తావా ఒక 2 నిమిషాలు మగ్గ కారం వేసి బీరవ్వ కొంత టమాటా గిట్ల గిట్లాను అంటున్నా కదా ఇగో అనంగా కూడా పేర్లు ఇగో అనంగా కూడా పేర్లు పెడతారు అవ్వ ఏమని పేరు పెట్టా నీకు పేరు పెట్టినా నేనేమన్నా సొన్నారు సోని పేరు పెట్టావు కదా సొన్నారు సోని మరి నువ్వు కారం వేసి అంటున్నది కానీ అల్లమేయు ఇగో అల్లం అవ్వ ఇప్పుడే దంచుకున్నాం ఫ్రెష్గా ఏయ్ కారం ఇవి కారం కారం ఉప్పు ఇంటికి గిన్నె కాసుకి నీళ్ళు పోయాలా పోయు ఉడకద్దా కొంత ముత్తమని వస్తా ఇగో చాలు కొంత కొత్తిమీర వేద్దాం అందులో లాస్ట్కేల పుదీనా కొత్తిమీర ఇంకా పిల్లటి ఇవ్వు అలా ఏంటి పెడతా కూర అయింది ఇది అయ్యో అయ్యో దించినాకై దించినాక అన్న పొయ్యి మీద మంచిగా ఉన్నాయవ్వ నువ్వు పొయ్యి మీద వేయకుండా పొయ్యి కింద పెట్టాలి దించేయి కింద ఇక నేను ఇట్లా వస్తుంది తలకాయ కిందికి ఎత్తు ఆయన వచ్చేసారు నన్ను అవి వచ్చేసిన తండ్రి గురుదేవా